హాయ్ ఎవరీవన్. డీలిమిటేషన్ ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఈరోజు డీలిమిటేషన్ ప్రాసెస్ గురించి డిస్కషన్ నడుస్తుంది. అసలు డీలిమిటేషన్ ప్రాసెస్ ఎందుకు ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలనుకుంటుంది, ఎందుకు అపోజిషన్ పార్టీలు ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి, అసలు డీలిమిటేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎందుకు దీని మీద ఇంత రాద్ధాంతం జరుగుతుందని ఒకసారి ఆలోచన చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటపడుతున్నాయి. డీలిమిటేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఫస్ట్ టైం 1952లో జరిగింది డీలిమిటేషన్. ఒకసారి ఫస్ట్ టైం అదేంటంటే 1951 జనాభా లెక్కలు బేస్ చేసుకుని 1952లో డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగింది. అలాగే 1961 లెక్కలు బేస్ చేసుకుని 62లో జరిగింది. అలాగే 1971 జనాభా లెక్కలు బేస్ చేసుకుని 1972లో కూడా డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగింది. సో అలాగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 30 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ 3 టైమ్స్ డీలిమిటేషన్ జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు లేకపోతే మనకు అప్పుడున్న ప్రభుత్వాల్లో 1976లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 42nd లా బేస్ చేసుకొని 25 సంవత్సరాల ఫ్రీజ్ని తీసుకొచ్చారు. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రాసెస్ వల్ల కొన్ని నష్టపోతున్నాం, డీలిమిటేషన్ ప్రాసెస్ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పి 25 సంవత్సరాలు దాన్ని ఫ్రీజ్ చేస్తూ 2001 వరకు దాన్ని ఫ్రీజ్ చేస్తున్నామని చెప్పి డీలిమిటేషన్ ప్రాసెస్ని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2001లో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఫ్రీజ్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంకొకసారి తీసుకొచ్చి 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక 25 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసి 2026 వరకు డీలిమిటేషన్ ప్రాసెస్ లేదని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాలు ఒక డెసిషన్ తీసుకున్నాయి. ఆ రకంగా గత 50 సంవత్సరాల నుంచి దేశంలో డీలిమిటేషన్ జరగలేదు. ఒకసారి 2008లో డీలిమిటేషన్ జరిగినా కూడా అప్పుడెప్పుడు మనము కాన్స్టిట్యూషన్ని డివైడ్ చేయలేదు, ఓన్లీ బౌండరీస్ మార్చారు. జనాభా లెక్కలు బేస్ చేసుకుని ఎక్కడ కాన్స్టిట్యూషన్స్ డివైడ్ చేయలేదు, ఓన్లీ బౌండరీస్ మార్చి కొన్ని కాన్స్టిట్యూషన్స్ తీసేయడము కొన్ని కాన్స్టిట్యూషన్ యాడ్ చేయడం జరిగింది అంతే. ఇప్పుడు మళ్ళీ 2026లో డీలిమిటేషన్ ప్రాసెస్ కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఏ గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకేసి ఆ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసింది. ఆ ప్రాసెస్ ఇనిషియేట్ చేసే ప్రాసెస్లో ఈరోజు అపోజిషన్ పార్టీస్ దగ్గర నుంచి లేకపోతే ఎస్పెషల్లీ సౌత్ స్టేట్స్ నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే సౌత్ స్టేట్స్లో ఈరోజు జనాభాని కంట్రోల్ చేసి జనాభా గణనని ఈరోజు మనం తగ్గించిన పరిస్థితులు. గత 20 సంవత్సరాల నుంచి ఒక కుటుంబానికి 2 పిల్లలు లేదా ఒక కుటుంబానికి 1 పిల్లలు అన్న ఉద్దేశంతో మనం జనాభాలో చాలా వెనుకబడి ఉన్నాం. అలాగే నార్త్ స్టేట్స్లో ముఖ్యంగా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ లేకపోతే రాజస్థాన్ లేకపోతే మహారాష్ట్ర ఇలాంటి స్టేట్స్లో జనాభా గణనీయంగా పెరిగింది. ఈరోజు పార్లమెంటులో జనాభా లెక్కలు బేస్ చేసుకుని వాళ్ళు నిజంగానే డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగితే నార్త్ స్టేట్స్లో డామినేషన్ ఎక్కువ అవుతుంది, నార్త్ స్టేట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది. నార్త్ స్టేట్స్ ఉన్న పాపులేషన్ బేస్ చేసుకుంటే వాళ్ళ ఎంపీ సీట్స్ ఎమ్మెల్యే సీట్స్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి పార్లమెంట్లో వాళ్ళ వాయిస్ ఎక్కువ అవుతుంది, సౌత్ స్టేట్స్ వాయిస్ తగ్గిపోతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు సౌత్లో ఉన్న ముఖ్యంగా కొన్ని పార్టీలు కొన్ని స్టేట్స్ చాలా వ్యతిరేకిస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పాల్సిన పార్టీలు ఏంటంటే ఈరోజు తమిళనాడులో ఉన్న ఏఐడిఎంకే అవచ్చు, డిఎంకే అవచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ అవ్వచ్చు, లేకపోతే కర్ణాటక గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు. ఇలాగా అందరూ కూడా 4-5 స్టేట్స్, ఒరిస్సా కూడా అందరూ కూడా డీలిమిటేషన్ ప్రాసెస్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఒక కూటమి ఫామ్ చేసి ఒక అలియన్స్ ఫామ్ చేసి దాని మీద ఫైట్ చేస్తున్నారు. ఈరోజు డీలిమిటేషన్ ప్రాసెస్ వ్యతిరేకించిన వాళ్ళకి నేను వాళ్ళు తప్పు అనట్లేదు, ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే ఇండియా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రాసెస్ జరగాలా లేదా అంటే ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే 50 సంవత్సరాల ముందు ఈ కాన్స్టిట్యూషన్ని డివైడ్ చేశారు. కాన్స్టిట్యూషన్స్ డివైడ్ చేసి ఆ రోజున జనాభా లెక్కల ప్రకారం డివైడ్ చేశారు. ఈ రోజు జనాభా దానికి డబల్ అయింది కొన్ని చోట్ల, దానికి 3 టైమ్స్ అయింది కొన్ని చోట్ల. అది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సెగ్మెంట్లో మనకి ఈరోజు 1,00,000-2 లక్షల మంది ఓటర్లు ఉంటే దాన్ని మేనేజ్ చేయడమే కష్టం. అలాంటిది కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఈరోజు 2 లక్షల నుంచి 3 లక్షల ఓటర్లు ఉన్నారు ఎమ్మెల్యేకి. ఎంపీ సెగ్మెంట్ తీసుకుంటే 10 లక్షల జనాభా ఉండాల్సిన చోట ఈరోజు 15 నుంచి 16 లక్షల జనాభా ఉన్న కాన్స్టిట్యుయెన్సీలు ఎంపీ సెగ్మెంట్లు ఉన్నాయి. అంటే ఒక 15-16 లక్షల మంది జనాభాకి ఒక ఎంపీ సర్వ్ చేయగలుగుతారా? పరిపాలన సౌలభ్యంగా ఉంటుందా? అసలు పరిపాలన ప్రజలకు చేరుతుందా? ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అవ్వచ్చు, ప్రభుత్వం చేస్తున్న మంచి చెడులు అవ్వచ్చు, ప్రభుత్వం చేస్తున్న పనులు ఏదైనా ప్రజలకు చేరే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్తాను నేను. దానికోసమే ఈరోజు డీలిమిటేషన్ ప్రాసెస్ జరగాల. డీలిమిటేషన్ ప్రాసెస్ బేస్ చేసుకొని జనాభా లెక్కలు బేస్ చేసుకొని చేస్తారా, ఎకానమీ బేస్ చేసుకొని చేస్తారా అనేది డిఫరెంట్ టాపిక్. ఈరోజు పార్లమెంట్లో దీని మీద బిల్లు పెట్టి పాస్ అయ్యక ముందే డిస్కషన్ జరగాల, దాని మీద చర్చ జరగాల. చర్చ జరిగి ఈరోజు అపోజిషన్ పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ పాయింట్స్ని ఈరోజు రైజ్ చేసి ప్రతి పాయింట్కి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డీలిమిటేషన్ ప్రాసెస్
నార్త్ డామినేషన్ పెరగకూడదంటే ఖచ్చితంగా ఎకానమీ బేస్డ్ డెలిమిటేషన్ జరగాల. ఏ స్టేట్ నుంచి ఎంత వస్తున్నాయి, రెవెన్యూ ఎంత ఉంది, ఏ స్టేట్స్లో ఎంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, ఏ స్టేట్స్లో మనకి ఈరోజు జనాభా ఎక్కువ ఉంది, ఏ స్టేట్స్లో జనాభా తక్కువ ఉంది, ఇలాంటి అన్నిటినీ కన్సిడర్ చేసుకొని డిలిమిటేషన్ ప్రాసెస్ జరగాల్సిన అవసరం ఉంది. దాని మీద అపోజిషన్ వాయిస్ రైజ్ చేయొచ్చు. అపోజిషన్ పార్టీ నాయకులు వాళ్ళు ఏమంటారు, వాళ్ళకున్న అభిప్రాయాలను తెలియజేసి ఖచ్చితంగా డిలిమిటేషన్ ప్రాసెస్ని జరిగేలా చూడాలి. దానికి చట్టబద్ధత కల్పించేగా చూడాలి. మరొక్కసారి ఫ్రీ చేసి ఇంకో 25 సంవత్సరాలు దీన్ని ఫ్రీ చేశారనుకోండి, చరిత్రలో తప్పు చేసిన వాళ్ళలో ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే డిలిమిటేషన్ ప్రాసెస్ జరగకపోతే ఈరోజు జనాభా విపరీతంగా పెరిగింది మన దేశంలో. 50 సంవత్సరాల ముందున్న జనాభాకి ఈ రోజున్న జనాభాకి పోలిస్తే ఆల్మోస్ట్ డబల్ అయింది. అలాంటి సమయంలో సేమ్ కాన్స్టిట్యున్సీస్ని పెట్టుకుని, సేమ్ ఎంపీ సెగ్మెంట్స్ పెట్టుకుని ఈరోజు పరిపాలన చేస్తామంటే కుదరని పని. సో ఖచ్చితంగా ఈరోజు అపోజిషన్ చేస్తున్న వితండవాదానికి రీజన్ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న ఈ ముందుకు తీసుకెళ్లాలనుకుంటా ప్రయత్నానికి వ్యాలిడ్ రీజన్ ఉంది. ఖచ్చితంగా ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. కాకపోతే దానికి ఎలాంటి చట్టబద్ధత కల్పించాలి, ఎలాంటి డిస్కషన్స్ నడవాలి, ఎలాంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, ఎలాగా వీళ్ళకి ఈరోజు అపోజిషన్ పార్టీలు ఏదైతే మాట్లాడుతున్న మాటలకి నిజంగానే అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎలా మనము స్టాప్ చేయగలగాలి, ఎలా దాన్ని అధిగమించాలన్న దాని గురించి ఇటు రూలింగ్ గవర్నమెంట్లోని ఎన్డీఏ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా డిలిమిటేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కరి మాటల్ని కన్సిడర్ చేసుకొని అందరి అభిప్రాయాలని కూడీకరించి ఈరోజు డిలిమిటేషన్ ప్రాసెస్ సక్రమంగా ఎగ్జిక్యూట్ చేసి 2026 సమయానికి ఖచ్చితంగా డిలిమిటేషన్ అయితే జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఇది ప్రజల అభిప్రాయము. అలాగే ప్రజలందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న పరిపాలన సౌలభ్యంగా జరగాలి, గ్రౌండ్ లెవెల్లో అందరికీ ఫలాలు అందాలంటే డిలిమిటేషన్ ప్రాసెస్ జరగాలి. ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయితే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నా అభిప్రాయం.